అసలు ఇప్పుడు ట్రంప్ చేసిన కామెంట్లు అసలు మానవ హక్కుల కోసమా లేకపోతే తన ఓన్ ప్రయోజనాల కోసమా? ఎందుకంటే ట్రంప్ గురించి అందరికీ తెలిసిందే, ఎప్పుడు కూడా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాడంటారు. సో మరి ఇప్పుడు ట్రంప్ చేసిన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? ఒక వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు అయితే ఉమ్, ఆర్థికంగా కొంత మిగతా వాళ్ళ నష్టాలకు మిగతా వారికి నష్టం జరుగుతుందని మనం అందరం పెద్ద ఎత్తున యుద్ధాలు ప్రోత్సహిస్తూ శాంతి భద్రతను కలవరిస్తూ పలవరిస్తూ ఇవాళ నేను శాంతి కాముకుని అంటున్నాడు. దేశాలకు అధ్యక్షుని బారిన ఎత్తుకుపోతున్నాడు చూస్తున్నాం మనం. అంటే ఇవాళ వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నెంబర్ 1. రెండోది ఏంటంటే అంతర్గతంగా చాలా సంక్షోభం ఎదుర్కొంటున్నారు మన ట్రంప్. ఇవాళ బయటకు బలంగా కనిపిస్తున్నా కూడా దాదాపు 50 లక్షల మంది పౌరులు తిరగబడి 2500 సభల్లో ఈ ట్రంప్ రారాజు కాదు, నాకు రాజు లేడు, రాజకీయం లేదు అని చెప్పి బహిరంగంగా చేస్తుంటే వాళ్ళని కమ్యూనిస్ట్ అన్నాడు, లేకుంటే రకరకాల అవమానిస్తున్నాడు. తన పౌరులనే తాను చంపుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి. రెండోది కూడా ఏంటంటే తన వ్యతిరేకులను పూర్తిగా చేద్దాం అనుకుంటే మనం చూసాం కదా, మనకు మందాన్ని ఉదాహరణ. అంటే ఒక ముస్లిము మా నగరానికి మేయర్ అవుతాడా అనే దాని మీద స్వయంగా వ్యతిరేక ప్రచారం చేశాడు. న్యూయార్క్ నగరానికి పెద్ద నగరానికి మేయర్ గా పోటీ చేస్తున్న మందానికి వ్యతిరేకంగా డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ తరఫున స్వయంగా అధ్యక్షుడు దిగా చూస్తుంటాం కదా మనం. మన తెలుగు రాష్ట్రాల్లో కదా స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ముఖ్యమంత్రులే డైరెక్ట్ ప్రచారం దిగినట్టు అక్కడ అమెరికా అధ్యక్షుడే స్వయంగా న్యూయార్క్ నగరం మేయర్ ని ఎవరు నిర్ణయించుకుంటారనే దాని మీద మందాన్ని మనకు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఆయన కమ్యూనిస్ట్ అని, ఆయన ప్రజాద్రోహి అని చెప్పి విమర్శించి ప్రచారంలో పాల్గొన్నారు. ఏమైంది, చివరికి ఓడిపోవాల్సి వచ్చింది. అంటే ట్రంప్ అక్కడ దెబ్బతిన్నాడు కనుక దేశంలో ఇంట్లో ఈగల మూత బయట పల్లకి మూత కదా. బయటనేమో పల్లకి డప్పుల చప్పుడు చేస్తున్నాడు, చావు డప్పు మోగిస్తున్నాడు. ఇంట్లో కూడా ఆయనకు చావు డప్పు మోగుతుంది అంటున్నాడు. కానీ అమెరికా ప్రజల దురదృష్టం ఏంటంటే ఒకసారి అనుభవానికి వచ్చినాక కూడా తత్వం బోధపడలేదు వాళ్ళకి అంటున్నాడు. అది నేను అమెరికా ప్రజలను కూడా నిందిస్తున్నాను. 17 జనవరి 20 నుంచి 21 జనవరి 20 వరకు ఆయన పాలన చూసిన తర్వాత మరి మొన్న 24లో అట్లా ఆయన 25లో ఎట్లా అనుకున్నారు, 24 నవంబర్లో జరిగిన ఎన్నికలు ఒకసారి 4 ఏళ్ళ పాలన చూసిండు. ఆయనది దుర్మార్గంగా ప్రజల్లో పలసనైండు, ప్రపంచవ్యాప్తంగా పలసనైండు, ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలకు లేకుంటే మన అరాచకానికి కారణమైండు, దేశంలో కూడా విధ్వంసం సృష్టించింది. అటువంటి వాడిని రెండోసారి ఎన్నుకోవడం తప్పు కదా. అదే అన్న చేసుకున్నంత అమెరికా ప్రజలు ఇప్పుడు అంటే లాభం లేదు. సుంకాల యుద్ధంలో వాళ్ళే బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ దేశానికి వచ్చే దిగుమతుల మీద ఆయన సుంకాలు విధిస్తే మనకు ఎగుమతులు, వాళ్ళకి దిగుమతులు. వాళ్ళు ఎవరు నష్టపోతారు? తాగే వాడే కడతారు, తాళ్ల పన్ను. అక్కడ వాడు కదా కట్టేది డబ్బులు అంటున్నాను. మహా అయితే మొత్తం 30 కోట్ల మంది ప్రజల్లో మహా అయితే అమెరికా జనాభాను చూసుకుంటే 3-4 కోట్ల మంది ఎన్ఆర్ఐలు ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ వాళ్ళే కదా. అటువంటిప్పుడు 3-4 కోట్ల మంది ఎన్ఆర్ఐల కోసం వాళ్ళ మీద విధిస్తాను, మిగతా 27-30 కోట్ల జనాభా వాళ్ళదే కదా అంటున్నాను. అందుకనే అమెరికా అధ్యక్షుడు చేస్తున్న పని తాను ఎక్కిన కొమ్మని నరుక్కోవడం చేస్తున్నాడు. కానీ వైఫల్యాలను కప్పుకోవడానికి ప్రపంచం మీద పడ్డాడు. ప్రపంచం మీద ఇవాళ చాలా మంది నియంత్రణలు పోయిండు. చాలా మంది అలెగ్జాండర్ పోయిండు, చాలా మంది హిట్లర్ పోయిండు, చాలా మంది ప్రపంచ నియంత్రణలు పోయిండు. కానీ నియంత్రణలు పోయినా కూడా ఆ గుణపాఠాలు నేర్చుకోకుండా ఇటువంటి నియంత్ర కాదు, ఒక వ్యాపారవేత్త కాదు, ఒక ప్రజాస్వామిక అధ్యక్షుడు కాదు, అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకున్న అమెరికాలకు ఓ దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాటిని ఎన్నిక కావడం. వాళ్ళ దురదృష్టం 3 సంవత్సరాలకి ఇంకా మోయాలి. వాళ్ళు అమెరికా పౌరులను చూస్తే నాకు జాలేస్తుంది. ఇంకొక 3 సంవత్సరాలు ఆయన భరించాలంటారు. కానీ 3 సంవత్సరాల లోపల ప్రపంచంలో ఎంత విధ్వంసం చేస్తాడు, ఏ రకంగా నాశనం చేస్తాడు, మనం ఏం చేయలేకపోతున్నామంటే నిజమే కదా. ఏమవుతుంది, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు ఇప్పుడు అమెరికా మీద దాడి చేసే పరిస్థితి లేదు. 196 సార్లు ప్రపంచాన్ని నాశనం చేసి అణ్వాయుధాలు నా దగ్గర ఎవడేం చేస్తాడు చెప్పండి అంటున్నాడు. అంటే అణ్వాయుధాలు చూసుకొని బాధపడే మనం భయపెట్టేవాడు వాడు కూడా భయపడాలి కదా అంటున్నాడు. ఎప్పుడు కూడా అద్దాల గదిలో కూర్చున్న వాడు తను రాయి వేసినా బయట తన అద్దమై వెళ్ళిపోతుంది, బయట వాడు రాయి వేసినా తమ అద్దమై వెళ్ళిపోతుంది. అది గ్రహించడం లేదు. ప్రపంచాన్ని నాశనం చేస్తే తను ఎట్లా ఉంటాడు అంటే ఓ మానవ బాంబుగా మారినట్టే కదా. అమెరికా ఒక అణుయుద్ధ బాంబుగా మారింది. దానికి తగ్గట్టుగానే అమెరికా నాశనం చేయడానికి కూడా ఇటుపక్క రష్యా, చైనా, మన దగ్గర పాకిస్తాన్ లో కూడా అణుబాంబులు ఉన్నాయి. మరి ఏం చేయాలి? వీటిని అందరం ఒకరిని చంపుకుందామా? కనుక అమెరికా అధ్యక్షుడు చేసే పని ఆత్మహత్య సదృశ్యమైనది, దుర్మార్గమైంది. ఎవరు చెప్పినా వినలేదు. ట్రంప్ మొండివాడు, ఎవరు చెప్పినా సీతయ్య, ఎవరు చెప్పినా వినడు అన్నట్టు వింటలేడు. మన దురదృష్టం ఏంటంటే ఇటువంటి అధ్యక్షుడు ఇవాళ అమెరికాకు రావడం మన ప్రపంచ దురదృష్టం. మనదంటే ఇండియా కాదు, దానికి కాదు, ప్రపంచానికి దురదృష్టం అంటున్నాను. చిన్న దేశాల మీద దాడులు చేస్తున్నాను.
బలమైన మనలాంటి అమెరికా, మన చైనా, రష్యా లాంటి మీద సుంకాలు విధిస్తున్నాడు. కానీ తాను మాత్రం తాను ఒక ప్రపంచ పోలీసు కాదు, రాబిన్ హుడ్ లాగా ఇస్తున్నాడు. రాబిన్ హుడ్ అన్న కనీస న్యాయం, పేదవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళని కొట్టి పేదలకు పెట్టాడు. కానీ ఇది అట్లా కాదు. పూర్తిగా వాళ్ళు వెనుజులా నౌకలను కూడా, చమురు నౌకలను కూడా స్వాధీనం చేసుకోవడం, రష్యా నౌకను ఆపడం, ఇవన్నీ చూస్తే ఎడాపెడా ఎట్లా పడితే అట్లా చేస్తున్న సందర్భం చూస్తున్నా ప్రపంచం అంతా కొన్ని దేశాలు పరిశీలిస్తుంది. నాటో కూటమి దేశాలు కూడా ఇవాళ ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఏ విషయంలో అంటే గ్రీన్లాండ్ విషయంలో. ఇవాళ గ్రీన్లాండ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సామధాన భేద దండోపాయాలు అన్నట్టు ఈ రెండోసారి ఎన్నికనక మొదలు సామ ప్రకటించారు. ఏమనంటే మీరు మా దగ్గర కలవండి, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు గ్రీన్లాండ్ లో. తర్వాత దానం అంటే మీకు అవసరమైన ఇప్పటికే సైనిక సాయం చేస్తున్నా, మీరు సైనిక సాయం తీసుకోవడమే కాకుండా మా దేశంలో కలిస్తే మంచిగా ఉంటుందని. మూడవది భేదం అంటే మీరు కలవకపోతే మాత్రం మిమ్మల్ని మేము అయితే కొనుక్కుంటాం, మీరు లేదంటే మీ సైనిక చర్య చేస్తాం. భేదం. ఆఖరి దండోపాయం, సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకుంటామా, లేకపోతే మనకు పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చి, అంటే డాలర్ల రూపంలో $1,00,000 నుంచి $10,00,000 ఒక్కొక్కరికి 50,000 మంది అక్కడ ఉన్నదంతా కూడా మేము ఇచ్చేసి మీ భూభాగం స్వాధీనం చేసుకుంటామంటున్నారు. అమెరికా పన్నాగం అంతా కూడా ఆయిల్ నిల్వల కోసం ఈ పోరాటం అంతా ఒకటే. ప్రజల మీద ప్రేమ కాదు, ఇరాన్ ప్రజల మీద అస్సలు కాదు. అక్కడ చమురును స్వాధీనం చేసుకోవాలి. ప్రపంచంలో పెద్దగా వ్యవహరిస్తున్న అమెరికా ప్లాన్ అంతా కూడా ఈ పోరాటంలో అంతర్లీనంగా బహిరంగంగానే తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడగడ్డి కోసం కాదు, కళ్ళు ముంత కోసమైనట్టు ఇవాళ మొత్తం అంతా ఆయిల్ స్వాధీనం చేసుకోవడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయిల్లో ఎక్కువ భాగం మధ్యప్రాచ్య దేశంలో ఉంది కనుక, దేశాల్లో ఉంది కనుక, వెనిజులా లాంటి దేశాలతో ఉంది కనుక దాన్ని స్వాధీనం చేసుకోవడం. దాంతో పాటు తాను తన చమురును దాచిపెట్టుకొని ఇంకొక 500 సంవత్సరాల దాకా ఈ మొత్తం చమురును అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది ఒకటి. రెండోది ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం సాధించి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద దేశాలను కూడా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. నయము భయం రెండింటిని చేస్తుంది. కానీ అమెరికా ప్రయత్నాలు తిప్పికొడతారు. వాళ్ళు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదమ్మా. ఆఫ్ఘనిస్తాన్ 30 ఏళ్ళు ఉన్నారు, ఏమైంది? విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. మీరు అంతకుముందు వియత్నాం యుద్ధం చూడండి, అంతకుముందు ఏ యుద్ధాలు అయినా కూడా వాళ్ళు విఫలమై వెనక్కి వచ్చారు. అమెరికా సైన్యం కానీ, అమెరికా అందరు పాత అధ్యక్షులు కూడా అంత బహిరంగంగా చేయలే, కానీ వాళ్ళు చేసిన పని కూడా అదే కనుక వెనక్కి తిరిగి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ మంచి ఉదాహరణ మనకు. కనుక సమస్య లేదు. వాళ్ళు వెనుజులాని ఏం చేయలేరు, వాళ్ళు చిన్న దేశాలు పెద్ద దేశాలు ఏం చేయలేరు, వాళ్ళే ఆర్థికంగా నష్టపోతారు. ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. మా ట్యాక్స్ పేయర్స్ మనీ, మా పన్నుల డబ్బులతో మీరు యుద్ధాలు చేస్తారా? మా పన్నుల డబ్బులతో మీరు ప్రపంచాన్ని అల్లకల్లోలు చేస్తూ మా భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ప్రజలు తిరగబడుతున్నారు. అదే యువత అడుగుతుంది, అమెరికా యువత అడుగుతుంది. మా పన్నుల డబ్బుల్ని మీరు అనవసరంగా అణ్వాయుధాల మీద, మన ఇతర దేశాల మీద దాళ్ల మీద పెడుతున్నారు, కరెక్ట్ కాదంటున్నది. అయినా బుద్ధి రావడం లేదు. కానీ ఏం జరుగుతుందో చూడాలి. కానీ 3 ఏళ్ల లోప ఇంకా పూర్తి స్థాయిలో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే అమెరికా అధ్యక్షుడు పిచ్చివాడు కావడం, ఒక దుర్మార్గుడు కావడం మనందరికీ దురదృష్టం. యా సార్.